మైనార్టీ పిల్లలకు ద్విచక్ర మరియు కార్ వంటి వాహనాలు ఇచ్చినట్లయితే మైనార్టీ పిల్లలపై మరియు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని దర్శి మండల ఎస్ఐ ఎం మురళి అన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నేను దర్శి ఎస్ఐ మురళి ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో దర్శిలో మైనర్ పిల్లలు అంటే 18 సంవత్సరాలు లోపల పిల్లలు విపరీతంగా మోటార్ సైకిల్ నడపడం, కార్లు నడపడం ఈ విధంగా చేస్తున్నారు. మేము దీని మీద ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ డ్రైవ్లో మాకు పట్టుబడుతున్నారు చాలామంది మైనర్ పిల్లలు, చిన్నపిల్లలు, లైసెన్స్ లేని పిల్లలు ఈ మోటార్ సైకిల్ మీద ఎక్కువ స్పీడ్తో పోతూ కనపడుతూ 3-4 ఎక్కించుకొని డేంజరస్ డ్రైవింగ్గా వెళ్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ నేను ఒకటే విన్నపం, మీరు దయచేసి మీ పిల్లలకి మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఇవ్వద్దు. వాళ్ళు లైసెన్స్ లేకుండా తెలిసి తెలియని డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ అవడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కానీ, లేకపోతే కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం కానీ, ఎదుటోళ్ళు ప్రాణాలు పోగొట్టడం కానీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరెవరూ కూడా చిన్నపిల్లలకి బైకులు కానీ కార్లు కానీ ఇవ్వద్దు. ఎవరైనా సరే మాకు పోలీసు వాళ్ళకి ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులకు కూడా మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం, కేసు కడతాం, కోర్టులో పెడతాం. చిన్నపిల్లల మీద, చదువుకునే పిల్లల మీద కేసులు అయితే అవి వారి భవిష్యత్తుని ప్రమాదం. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరెవరు కూడా మైనర్కి బైకులు కానీ కార్లు కానీ ఇవ్వరని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలామంది తాగి మోటార్ సైకిల్ నడుపుతున్నారు. అది చాలా ప్రమాదకరం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మాకు దొరుకుతున్నారు. నిన్ననే మన గౌరవనీయులైన జడ్జి గారి దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి వారిని ప్రవేశపెడితే ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఫైన్ వేశారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా పని చేసుకొని, రైతు కూలి పని చేసుకుని, ఏదో కూలి పని చేసుకొని బతికేవాళ్ళే. మీరు 10,000 ఫైన్ కట్టాలంటే చాలా కష్టం. దయచేసి అర్థం చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, తాగి వాహనాలు నడపొద్దు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే మాత్రం మేము కంపల్సరీగా పట్టుకొని వాళ్ళకి జైలు శిక్ష కూడా వేపిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.